డీజే చిత్రానికి వచ్చిన వసూళ్లు విమర్శకుల మీద విజయంగా హరీష్ శంకర్ అభివర్ణించాడు. వారం తిరగకుండా 100 కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్లు కూడా వేసుకున్నారు. ట్రేడ్ లెక్కల్లో ఇంకా 100 కోట్ల మార్క్ చేరకపోయినప్పటికీ వారం రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మెయిన్ టార్గెట్గా కనిపిస్తోంది. ఏది ఎలా చూసుకున్నా బాహుబలి 2 తర్వాత అత్యంత భారీ హిట్ కొట్టిన సినిమాగా మాత్రం దువ్వాడ రికార్డ్స్ క్రియేట్ చేసింది అన్నది వాస్తవం. కొన్ని కోట్లు అటు ఇటు అయినప్పటికీ త్వరలోనే ఆ మార్కు దాటుతుందనే ట్రేడ్ మాట. ఇలాంటి కమర్షియల్ సినిమాని ఇచ్చిన దర్శకుడికి మామూలుగా అయితే డిమాండ్ పెరిగిపోవాలి. ఈపాటికే 2-3 పెద్ద హీరోల నుంచి పిలుపు వచ్చేసి ఉండాలి. అయితే హరీష్ శంకర్కి ఇంతవరకు ఎవరి నుంచి పిలుపొచ్చిన దాఖలాలు లేవు. ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు మొత్తం అల్లు అర్జున్ క్రెడిట్లోకి పోతున్నాయి. రిలీజ్ టైమింగ్ కలిసి రావడం, మార్కెట్లో పోటీనిచ్చే సినిమా లేకపోవడంతో ఇది గట్టెక్కేస్తోంది. కానీ దర్శకుడి ఘనత ఏమీ లేదని, అతను నాసిరకం సినిమా తీశాడని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు హరీష్ కోసం హీరోలు క్యూ కట్టేశారు. ఎవరి నోట విన్నా కానీ అతని పేరే వినిపించేది. గబ్బర్ సింగ్ విజయం తర్వాత హరీష్ శంకర్ కోసం హీరోలు క్యూ కట్టినట్లుగా ఇప్పుడు ఏ హీరో హరీష్ శంకర్ గురించి పట్టించుకోవడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు దువ్వాడ తర్వాత తనకి చిరంజీవి నుండి పిలుపు వస్తుందని పెట్టుకున్న ఆశలు కూడా పగటి కలలుగా మారాయి అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. కానీ ఇప్పుడు తనని ప్రశంసించే వారి కంటే వేలెత్తి చూపించే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి నెక్స్ట్ సినిమా ఎవరితో సెట్ చేస్తున్నాడో, ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నాడో కానీ ఇలాంటి కామెంట్లు చేస్తున్న వారికి తనదైన శైలిలో పంచి ఇచ్చేలా హరీష్ ఒక అదిరిపోయే ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి. హరీష్ శంకర్కు కలిసి రాని 100 కోట్లు అని ఇండస్ట్రీ టాక్.